మీ స్వగ్రామం గురించి చెప్పండి, మీ తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళకి ఎంతమంది? స్వగ్రామం గురించి అదే ఇది చెప్పమంటే చెప్పండి. కిలాషాపురం. సర్వాయి పాపన్న అని ఒక గీతా కార్మికుని కుటుంబం కురవాడు. ఊళ్ళో పశువులు కాసేవాడు. ఓ రోజు ఎండకు ఏదో చెట్టు కింద ఉంటే పశువులు కాస్తూ ఉంటే పూర్తిగా నీడలేకపోతే ఒక నాగుబాము ఆయనకు నీడ ఇచ్చే విధంగా ఇలా పెట్టింది అని పోతూ పోతూ ఉన్న బాటసారి పూజారులు చూసి నువ్వు రాజు అవుతావు అని చెప్పారట. సర్వై పాపన్న. చూడండి ఆలోచన. ఒక పశువుల కాపరి, గీతా కార్మికుడు, సామాజిక కోణంలో అత్యంత తక్కువ స్థాయి వాళ్ళు, నీవు రాజు అవుతావు అనగానే ఆయన ఆలోచన మారింది. మనిషి మారాడు. ఊళ్ళో అందరినీ కట్టుకున్నాడు. జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. కోటలు కట్టాడు మా ఊళ్ళోనూ, తర్వాత తాటికొండలోను. తర్వాత దండయాత్ర చేశాడు భువనగిరి కిలా మీద, గెలిచాడు. గోల్కొండ కోట మీద దాడి చేసి 7 గడియలు తన స్వాధీనంలో ఉంచుకున్నట్టుగా చరిత్ర చెప్తా ఉంది. ఆ తర్వాత నిజాం సైన్యం ఆయనను చేజ్ చేసింది, వెంటాడింది. భువనగిరి వచ్చాడు, కంచెల కిలేషాపురం వచ్చాడు. సరే, ఇక చరిత్ర అలా ఉంది. అంటే ఒక మనిషి నీవు రాజు అవుతావు అని చెప్పగానే రాజు అయ్యే స్థాయికి ఎదిగిన చరిత్ర కిలేషాపురం. అంటే దట్స్ వై యాజ్ ద థాట్స్ సో ద మైండ్, యాజ్ ద మైండ్ సో ది పర్సన్, యాజ్ ద పర్సన్ సో ది సొసైటీ అండ్ ది నేషన్ అనేది నేను నమ్ముతాను. దేనికైనా నీ ఆలోచన, అంకురార్పణ, పునాది కావాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో అంటే ఆ గ్రామంలో ఇది ఎందుకు చెప్పానంటే ఆ చరిత్ర ఉంది కాబట్టి, కొత్త రాడికలిజం ఉంది కాబట్టి. రాడికలిజం అంటే నాట్ ఇన్ ది టిపికల్ సెన్స్, ఉన్నదానికంటే మెరుగ్గా మార్పు ఎందుకు రాకూడదు అనే ఆలోచన తప్ప ఉన్నదాన్ని టోటల్గా వ్యతిరేకిస్తూ రాడికలిజం అనేది కాదు. మార్పు కోసం కాకుండా, మార్పు ప్రజల అభివృద్ధికి, సామాజిక కోణంలో భాగస్వామ్యానికి చేసేది అది రాడికలిజం అనండి, ఇంకో పదం అనండి, ఇంకో పదం అనండి, ఏదైనా అనండి. ఈ మార్పు అందులో ఆ ఊళ్ళో ఉన్న యువకులంతా ఒక గ్రంథాలయం స్థాపిస్తే 50s గ్రంథాలయాలు గ్రామాల్లో ఉన్న చరిత్ర ఎన్ని గ్రామాల్లో ఉన్నాయి? గ్రంథాలయోద్యమం మన చరిత్ర చూసాం. అటువంటిప్పుడు ఆ గ్రంథాలయానికి నేను 3వ తరగతి ఏదో ఉన్నాను. నేను నాకంటే, నా తోటి విద్యార్థుల కంటే నాకంటే పెద్దవాళ్ళతో కలిసి ఉండేవాడిని, ఎక్కువ తిరిగేవాడిని. బహుశా అందుకే నన్ను కూడా అకాడమిక్గా చాలా బాగున్నాను కాబట్టి, నన్ను ఎంపిక చేసి పేదరికంలో ఉన్నాను కాబట్టి నెలకు ₹1 చొప్పున నాకు వేతనం ఇస్తూ ఆ గ్రంథాలయాన్ని సాయంకాలం బడి అయిపోయిన తర్వాత, పాఠశాల అయిపోయిన తర్వాత సూర్యాస్తమయం వరకు 4 నుంచి 6, 6:30 సూర్యాస్తమయం వరకు ఆ తాళం తీసి ఓపెన్ చేసి అక్కడ పత్రికలు, పుస్తకాలు ఉంటే యువకులు చదువుకోవడానికి అవకాశం కల్పించారు మా గ్రామస్తులు. అందులో నేను పనిచేశాను. ఈ సందర్భంగా నేను కూడా పత్రికలు చదివేవాడిని. ఆ రోజు తెలుగు పత్రికలు గోల్కొండ పత్రిక, ఆంధ్రపత్రిక, దినపత్రికలు వచ్చేది. తర్వాత భారతి అని తెలుగు పత్రిక, సాహిత్య పత్రిక, మాసపత్రిక ఉండేది. ఇంగ్లీష్లో తెలుగు స్వతంత్ర అని ఒక వీక్లీ వచ్చేది. రాజకీయ అన్ని కోణాల్లో, సామాజికంగా కానీ రాజకీయ ఆర్థిక విషయాలు, సామాజిక కోణం తక్కువ అనుకుంటాను, తెలుగు స్వతంత్ర అది వచ్చేది. తర్వాత ఇంగ్లీష్లో బ్లిడ్జ్ కరెంట్ అనే పేపర్లు వచ్చేది. బ్లిడ్జ్ అంటే కరంజియా ఎడిటర్గా ఉన్నది. చాలా ఒక విప్లవాత్మకమైన, ప్రోగ్రెసివ్, ఇన్స్టెడ్ ఆఫ్ రాడికల్ వర్డ్ ఇట్స్ ప్రోగ్రెసివ్ వర్డ్. క్వశ్చన్ చేయడం, మార్పుకు అవకాశం కల్పించడం వాళ్ళ తత్వం అది ఆ రోజు. ఇది కరంజియా అది. సో ఇలాంటి పేపర్లు చదవడం, గ్రామాల్లో, పాఠశాలల్లో పెట్టే వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు పాల్గొనడం, అందులో విజేతలుగా ప్రతి సంవత్సరం నెగ్గుకు రావడం, ఇది ఒక పునాది. ఆ పునాదిలో భాగంగానే మీకు ఈ భాష అలా అనిపిస్తుందేమో. అక్కడి నుంచి ఏంటంటే లైబ్రరీలో మీకు పురుడు పోసుకుంది మీ భాష. ఆ తర్వాత ఇది వెరీ ఇంట్రెస్టింగ్. గ్రంథాలయంలో మీ భాషకు పునాది పడింది. హై స్కూల్ వరంగల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇప్పుడున్న వరవర్రావు గారు, తర్వాత కాళోజీ నారాయణరావు గారు, అంపశయ్య నవీన్, తిరుపతయ్య,
ఇలాంటి వాళ్ళందరూ మేమంతా మిత్ర మండలి అని ఒక మండలి సంఘం అసోసియేషన్ ఉండేది. ప్రతి 2వ శనివారం వరంగల్ జిల్లాలోని కేంద్ర గ్రంథాలయంలో 5 గంటల నుంచి 8-9 గంటల వరకు రాత్రి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాహిత్య విషయాల మీద ముందే నిర్ణయించుకున్న అంశం మీద చర్చించడం, తుది అంటే చర్చించి దాని లోపల ఒక ఏకాభిప్రాయం కానీ భిన్న అభిప్రాయాలను కానీ క్రోడీకరించడం అనేది చేసేవాళ్ళం. దీనివల్ల ఏముంది అంటే రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాహిత్య అంశాల మీద మొదలే అనుకున్న అంశాల మీద మేము తయారయ్యేది, అక్కడికి పోయి చర్చించేది, ఆ తర్వాత ఒక అభిప్రాయానికి రావడానికి చేసే ప్రయత్నం. ఈ రకాలుగా నా వ్యక్తిత్వంలో భాష కానీ, సామాజిక కోణం కానీ, రాజకీయ కోణం కానీ, ఆర్థిక కోణం కానీ బీటలు అంటే పునాదులు పడ్డాయనేది. చదవడం కాదు, చదువుకున్న దాన్ని నలుగురితో షేర్ చేసుకోవడం, చర్చించుకోవడం వల్ల కూడా కొంత పరిజ్ఞానం మనకు డెవలప్మెంట్. అంటే ఇది నలుగురితో చర్చించడం అనేది సహాధ్యాయులతో కాకుండా తోటి విద్యార్థులు, అదే అదే తోటి సహాధ్యాయులు అంటే అదే తోటి విద్యార్థులతో కాకుండా మనకంటే ముందుండి ఈ సామాజిక, ఆర్థిక మనం చదువుకునే వాళ్ళ స్టూడెంట్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ సాహిత్యం ఉండదు కదా. మనం చరిత్ర గురించి చదువుతాం, భూగోళం గురించి చదువుతాం, కెమిస్ట్రీ గురించి అనుకుంటాం, లేకపోతే ఇంగ్లీష్ అంటాం, ఏదో అంటాం. కానీ ఈ కోణాలలో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులతో కానీ ఉపాధ్యాయులతో కానీ చర్చించే అవకాశం తక్కువ. ఇది బయట జరిగే విషయం, ఏది మిత్రమండలి. అందుకోసం కొంత డెఫినెట్లీ ఆ ప్రభావం వ్యక్తుల మీద పడుతుంది. ఈరోజు వరవరరావు విప్లవ కవి, ఆయన అంపశయ్య నవీన్ కానీ అంతా సాహిత్యంలో వచ్చారు. తర్వాత మీ క్లాస్మేట్ కాదు, మాకు సీనియర్ వీళ్ళంతా. పేరువారం జగన్నాథం కూడా మా ఊరు. ఓకే ఓకే, మాకు సీనియర్స్. పేరువారం రాములు గారు మీకు క్లాస్మేటా? మేమిద్దరం ఒకే బ్యాచ్ అనుకోండి దాదాపు. నాకంటే 1 year సీనియర్ చదువులో. పేరువారం మీరు ఎప్పుడు పుట్టారు సార్? 1944 February 15th. 1944 February 15th. అంటే పాఠశాలలో రాసిన తేదీ అంతే అంతే. పాఠశాల రాసింది 1944 అంతే, ఫెబ్ అంతే. అప్రాక్సిమేట్గా టైం అటు ఇటు ఎగ్జాక్ట్ డేట్ అయితే తెలియదు. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ subscribe to iDream News.